ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖకు గూగుల్ రావడం చారిత్రకం. ఇక వెల్లువెత్తనున్న పెట్టుబడులు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కొనసాగుతుందన్న ఎమ్మెల్యే పత్తిపాటి. పట్టణంలో ఎస్సీ బాలుర హాస్టల్ ను విజిట్ చేసిన మున్సిపల్ కమిషనర్. వార్డెన్ కు పలు సూచన ఇచ్చిన అధికారులు. చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం. బస్సును ఢీకొన్న బొలెరో వాహనం, నేలపాలైన డీజిల్. కొండవీడు కోటను సందర్శించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. కొండవీడును పర్యటన కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ. పట్టణంలో జీఎస్టీపై అవగాహన ర్యాలీ. పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రఫానీ, అధికారులు. శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జీఎస్టీ స్లాబ్ల తగ్గింపు చరిత్రాత్మక నిర్ణయమని, ఇంత మంచి సంస్కరణ యొక్క ఫలితాలు ప్రజలు అందరూ పొందాలనే సదాశయంతోనే ప్రధాని మోదీ పర్యటనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. కర్నూలులో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లలో భాగంగా పత్తిపాటి స్థానికంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభను కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. సభ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు కల్పించాల్సిన వసతులు, పార్కింగ్ నిర్వహణపై పత్తిపాటి నేతలు అధికారులకు పలు సూచన చేశారు. అనంతరం పత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాహితం కోసం చేపట్టిందని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జీఎస్టీ సంస్కరణపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి పర్యటనను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జీఎస్టీ సంస్కరణ ప్రయోజనాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని, ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలు ప్రభుత్వాలు అందిస్తున్న ఫలాల్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. దేశంలోని 141 కోట్ల మంది ప్రజలకు జీఎస్టీ సంస్కరణ ప్రయోజనాలు తెలిసేలా చేయడమే ప్రధాని మోదీ పర్యటన ప్రధాన లక్ష్యమని పత్తిపాటి తెలిపారు. రాయలసీమలో జరిగే ప్రధాని సభ నూతన చరిత్రకు నాంది పలుకుతుందని, సీమ ప్రజలకు మేలు చేసేలా ఈ ప్రాంత పారిశ్రామిక ప్రగతికి దోహదపడుతుందన్నారు. మోదీ ప్రారంభించే వేల కోట్ల ప్రాజెక్టులు, చేసే శంకుస్థాపనలు రాష్ట్ర ప్రగతి అధ్యాయంలో కొత్త ఆవిష్కరణకు కేంద్రాలుగా నిలుస్తాయని పత్తిపాటి పేర్కొన్నారు. గూగుల్ కమ్స్ టు ఏపీ. This credit goes to visionary leader, CBN young and dynamic leader నారా లోకేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వసనీయత, పట్టుదల ఫలితం ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ విప్లవానికి నాంది పలికిన మైక్రోసాఫ్ట్ ను నాడు రాష్ట్రానికి తీసుకురావడంలో బాబు చేసిన కృషి అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా తన అభివృద్ధి ఆలోచన ప్రవాహంలో భాగంగా ప్రపంచ ప్రతిష్టాత్మక సంస్థ గూగుల్ నవ్యాంధ్రలో కాలు మోపడింది. ఏపీ ప్రభుత్వం తాజా గూగుల్ తో చేసుకున్న ఒప్పందం దేశ సాంకేతిక రంగంలో నూతన విప్లవానికి నాంది పలకనుంది. గూగుల్ సంస్థ విశాఖపట్నం ఏర్పాటు చేయబోయే ఏఐ హబ్ డేటా సెంటర్లు రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి కేంద్ర బిందువులు కానున్నాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఆకర్షణలో కీలకంగా నిలవనున్నాయి. వివిధ ప్రతిష్టాత్మక సంస్థల రాకకు మార్గం సుగమం కావడం రాష్ట్ర యువత భవితకు గొప్ప వరమని చెప్పాలి. గూగుల్ సంస్థ సాగర తీరాన ఏర్పాటు చేయబోయే 1 గిగావాట్ ఏఐ హబ్ ప్రపంచంలో ఇదివరకు ఎక్కడా లేనిది, దేశంలో మొదటిది. దీనిలో భాగంగా విశాఖలో రాబోయే 5 ఏళ్లలో $15 బిలియన్ పెట్టుబడి, సుమారు అంటే 1.32 లక్షల కోట్లు పెట్టనున్నట్లు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ప్రకటించడం గమనార్హం. గూగుల్ ఒప్పందం పాలకుల ప్రధాన ధ్యేయమైన విజన్ 2047 లక్ష్య సాధనకు గాను ఎంతగానో దోహదపడనుంది. చంద్రబాబు చరిష్మాతో సాగర నగరానికి భారీ స్థాయిలో పెట్టుబడులు తరలివస్తున్నాయి. పారిశ్రామిక అంశాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి విశాఖ నగరం పేరు అంతర్జాతీయంగా పదే పదే వినిపిస్తోంది. తాజా గూగుల్ ఒప్పందంతో ఆ నగరం విశ్వ నగరంగా ఖ్యాతి పొందనుంది. దిగజ ఐటీ కంపెనీలు నగరం నుండి కార్యకలాపాలు సాగించడానికి ఇప్పటికే క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయబోయే ఏఐ హబ్ డేటా స్టోరేజ్ సెంటర్లు ప్రపంచ సాంకేతిక రంగానికి ప్రగతి కేంద్రాలుగా నిలవనున్నాయి. గూగుల్ రైడెన్ 1,33,200 కోట్ల పెట్టుబడికి సిద్ధమైంది. ఆర్సెల్ఆర్ మిత్తల్ సంస్థ విశాఖలో 1.35 లక్షల కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో పాటు క్యాప్టివ్ పోర్ట్లను అభివృద్ధి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీపీసీ 1.80 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేయనుంది. వాటితో పాటు టీసీఎస్ 1,370 కోట్ల పెట్టుబడితో
12,000 మందికి ఉపాధి కల్పించడానికి సిద్ధమైంది. ఇంకా అదానీ, సిపి, కాగ్నిజెంట్, యాక్సెంచర్, ఏఎన్ఎస్ఆర్, సత్య డెవలపర్స్, ఫీనం పీపుల్, ఉర్సా వంటి దిగ్గజ కంపెనీల విశాఖలో అడుగుడడానికి సిద్ధమయ్యాయి. వైకాపా ప్రభుత్వంలో భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, చోరీలు, దందాల అసంఘిక కార్యకలాపాలతో నిత్యం వార్తల్లో నిలిచిన విశాఖ నగరం కూటమి ప్రభుత్వంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు రాకకు సంబంధించిన వార్తలు, కార్యక్రమాలతో నిత్యం ప్రపంచ స్థాయిలో కొనియాడబడుతూ పరిశ్రమల ఆకర్షణ కేంద్రంగా నిలుస్తోంది. మొత్తంగా విశాఖ, దాని చుట్టుపక్కల వివిధ పరిశ్రమలు, ప్రధాన సంస్థల అంగీకారంతో ఇప్పటికే 6.50 లక్షల కోట్ల పెట్టుబడులు, రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ కూటమి ప్రభుత్వ ఘనతే అని మాజీ మంత్రి పత్తిపాటి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీశైలం మల్లన్న స్వామి దేవస్థానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గవర్నర్ నజీర్, మంత్రి నారా లోకేష్ తో పాటుగా పలువురు ప్రముఖులు, అధికారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ భాస్కర్ రావుని కలిసి మెమంటో పూల మొక్కను అందించి కృతజ్ఞత అభినందన తెలిపినట్లు చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు తెలియజేసింది ఏమనగా తనకు తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యకు హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ భాస్కర్ రావు పర్యవేక్షణలో గ్యాస్ట్రిక్ స్పెషలిస్ట్ డాక్టర్ అజిత్, స్పెషలిస్ట్ సర్జన్ ఆర్ఏ శాస్త్రి, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సిఫార్సుతో ప్రత్యేక శ్రద్ధతో శస్త్రచికిత్స చేసే తన ప్రాణాలు కాపాడారని వారికి మన మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తరపున నేను స్వయంగా కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి వారికి మెమంటో బహుకరించి కృతజ్ఞత తెలియజేసి మా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సిఫార్సుతో వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదే విధంగా ప్రత్యేక చొరవ తీసుకుని వైద్య సేవలు అందించాలని కిమ్స్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ భాస్కర్ రావును కోరినట్లు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఈస్ట్ క్రిస్టియన్ పేటలో గల ఎస్సీ హాస్టల్ ను పురపాలక సంఘ కమిషనర్ పి శ్రీహరిబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్లో వసతి, పారిశుద్ధ్యం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీహరిబాబు హాస్టల్ గదుల్ని, వంటశాల, భోజనశాల మరియు పారిశుద్ధ్య పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను కూడా పరిశీలించి హాస్టల్ నిర్వహణ తీరుపై పలు సూచన చేశారు. విద్యార్థుల్లో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యల గురించి అడిగారు. ఎటువంటి లోపాలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. అధికారులు, సిబ్బంది విద్యార్థుల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించి మెరుగైన వసతి కల్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన భోజనం అందించాలని, హాస్టల్ ఎప్పుడు శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. ఎస్సీ హాస్టల్స్ పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, ఆ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ఈ తనిఖీలో హాస్టల్ వార్డెన్, ఇతర సిబ్బంది ఉన్నారు. ఆర్టీసీ బస్సును బొలెరో ట్రక్ ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురు బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సును బొలెరో ట్రక్ ఢీకొంది. బస్సును ఢీకొట్టిన బొలెరో ట్రక్ విజయవాడ నుండి చిలకలూరిపేటకు వస్తుంది. బస్టాండ్ లో నుండి బయటకు వచ్చి విజయవాడకు వెళ్తున్న బస్సును అతివేగంగా బొలెరో ట్రక్ ఢీకొట్టింది. విజయవాడ విద్యాధరిపురం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో 10 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. బస్సు యొక్క డీజిల్ ట్యాంకును అతివేగంగా కొట్టడంతో డీజిల్ ట్యాంక్ పగిలిపోయింది. బొలెరో ట్రక్ లో సుమారు 100 సోడా గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. చాకచక్యంతో బస్ డ్రైవర్ ఇంజన్ ను ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. సమయస్ఫూర్తితో బస్సులోని ప్రయాణికులను హుటాహుటిన దిగారు. ట్యాంకుల నుండి సుమారు 100 లీటర్ల డీజిల్ నేలపాలైంది. ప్రమాదానికి కారణం బొలెరో ట్రక్ వాహన డ్రైవర్దే తప్పని స్థానికులు తెలిపారు. జాతీయ రహదారిపై ఆగిన ట్రాఫిక్ ను పోలీసులు అధికారులు కంట్రోల్ చేశారు.
పత్తిపాటి పుల్లారావు అనే పేరు ఈ రాష్ట్రంలో తెలియని వారు ఉండరు. ఆయన చిలకలూరుపేట నియోజకవర్గ కోసం పుట్టిన నాయకుడని ఇక్కడి ప్రజలు పిలుచుకుంటూ ఉంటారు. అభివృద్ధి ప్రదాత అని కొందరు పిలుస్తారు. పత్తిపాటి ముద్దుల తనయుడు పత్తిపాటి శరత్ పుట్టినరోజు వేడుకలు కందుల రమణ, గట్టినేని విజయసాయి, పిల్లి కోటేశ్వరరావుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించి చిలకలూరుపేటలో ఒక పండుగ వాతావరణం నెలకొని జరిపారు. అతి చిన్న వయసులోని శరత్ పై జగన్ రెడ్డి అధికారంలో ఉండగా అక్రమ కేసులు బనాయించి ఎన్నో రకాలుగా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశారు. కానీ ఒంటి చేత ఎదుర్కొని జగన్ రెడ్డిని మట్టి కల్పించడంలో రాష్ట్రంలో కీలక పాత్ర పోషించాడు పత్తిపాటి శరత్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా చిలకలూరుపేటలో ఒక పండుగల తెలుగు యువత ఐటీడీపీ వారు భారీ కేక్ కట్ చేసి పలు వృద్ధాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టి పత్తిపాటి శరత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఐటీడీపీ తెలుగు యువత వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొని వారిని కేక్ కట్ చేసి స్వీట్లు మిఠాయిలు పంచిపెట్టుకుని పత్తిపాటి శరత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పల్నాడు జిల్లా నూతన కలెక్టర్ కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా యువజన అధ్యక్షులు మాధవ్ పృథ్వీరాజ్ సాయి మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. అనంతరం జిల్లాలోని బీసీ సమస్యలపై చర్చించడం జరిగింది. రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి అల్ల శివగోపి, బీసీ నాయకులు కాళహస్తి నవీన్ కుమార్, నక్కా గోపి, మాధవ్ సాయి తేజ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బోయపాలెం మసీదు వెనుక వీధిలో నివాసం ఉండే వెల్డర్ షేక్ జానీకి 22 ఏళ్ల కిందట రేష్మాతో వివాహమైంది. వీరికి 2 కుమారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ వెనుకల గ్రామంలో ఓ శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై జానీ దంపతులు వెళ్లి వస్తుండగా గుంటూరు సమీపంలోని ఏటుకూరు రోడ్డు వద్ద బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం నెలకొంది. రాత్రి సుమారు 9 గంటలకు జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో వాహనంపై ఉన్న దంపతులకు గాయాలయ్యాయి. తలకు తీవ్ర గాయాలైన జానీని గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి జానీ మృతి చెందాడు. బుధవారం పోస్టు మార్టం అనంతరం జానీ మృతదేహాన్ని బోయపాలెం తీసుకురావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయంత్రం స్థానికంగానే అంత్యక్రియలు నిర్వహించారు. చిలకలూరుపేట మోటార్ వెహికల్ ఆఫీసర్ జీఎస్టీ అధికారులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ పాల్గొని సూపర్ సేవింగ్స్ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రతి కుటుంబానికి ఒక్క నిత్య అవసర సరుకులు ధరల్లోనే 7-8 వేల రూపాయల భారం తగ్గుతుందని, ఇక ఆటోమొబైల్ రంగంలో పనిచేసే కార్మికులకు, డ్రైవర్లకు జీఎస్టీ తగ్గింపు వల్ల ఎంతో మేలు కలుగుతుందని వివరించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జీఎస్టీపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. మనమంతా ఇక్కడ సమావేశమై జరుపుకుంటున్న కార్యక్రమం ఏమిటంటే జిఎస్టీ. అంటే మనము ఈ సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి సమాజానికి అవసరమైన ప్రతి కార్యక్రమం చేపట్టడానికి ప్రభుత్వానికి ఆదాయం కావాలి. ఆ ఆదాయంలో భాగంగా మన మీద ట్యాక్సుల రూపంలో వివిధ రూపాల్లో వసూలు చేస్తారు. మరి ఆ డబ్బునే వెచ్చించి మళ్ళా మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. మరి ఈరోజు ఇక్కడ మనమంతా సమావేశం అవడానికి కారణం ఏమిటంటే భారత ప్రభుత్వం జిఎస్టీ అంటే గవర్నమెంట్ ట్యాక్స్ 28, 18, 12 ఇట్లా వివిధ కేటగిరీలకు సంబంధించి ట్యాక్స్ ఉండేది. ఆ ట్యాక్స్ని మరి ఈరోజు భారత ప్రధాని గారు ట్యాక్స్ని 10% తగ్గించారు. ఇంతకుముందు ఆర్టీఓ గారు చెప్పినట్టు, జిఎస్టీ ఆఫీసర్ గారు చెప్పినట్టు
మనం ఒక వెహికల్ కొనాలంటే అంతకుముందు 2,80,000 ఉంటే దాంట్లో 10% పోతే 2,50,000 రూపాయలకే మనకి ఆ వెహికల్ వస్తుంది. ఈ విధంగా చేయటం వల్ల ఏమిటంటే సామాన్య మానవుడు వస్తువులను కొనుగోలు చేయగలడు. ఇది ఒకటే కాదు, మీరు గృహాలు కట్టుకోవాలనుకుంటున్నారు, సిమెంట్ రేట్ తగ్గిద్ది, డెఫినెట్ తగ్గిద్ది. కారణం ఏంటంటే సిమెంట్ రంగం కాడ నుంచి ప్రతి దాని మీద గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గించింది కాబట్టి ఆ వెసులుబాటుతోటి ప్రతి వినియోగదారుడు వస్తువులు ఎక్కువ కొనగలడు, సమాజంలో ఎక్కువగా గవర్నమెంట్కి సేవలు అందించగలడు. మరి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇక్కడ వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లాలో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుండి టీడీపీ నేతలు తరలి వెళ్లారు. చిలకలూరిపేట కూటమి నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో నాయకులు తరలి వెళ్లారు. ఈ ర్యాలీని చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ డఫాని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసింది. చిలకలూరిపేట మండలం పోతవరం గ్రామ పొలాల్లో రహస్యంగా పేకాట ఆడుతున్న 6 వ్యక్తులను చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ శ్రీకాంత్ వారి సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. పోలీసులు వారి వద్ద నుండి పేకాటకు సంబంధించిన 5,100 నగదుతో పాటుగా వారు ఉపయోగించిన 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న 6 నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం దర్యాప్తు చేపట్టారు. పిఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులను సహించలేదని, ఎక్కడైనా పేకాట లేదా ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నాదెండ్ల తహసీల్దార్గా కుటుంబరావు నియమితులయ్యారు. నాదెండ్ల తహసీల్దార్గా వైవివి కుటుంబరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో ఎడ్లపాడు తహసీల్దార్గా పనిచేశారు. నెల రోజుల క్రితం ఇక్కడ పనిచేసిన చంద్రశేఖర్ అచ్చంపేటకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ను కార్యాలయ సిబ్బంది అభినందించారు. భారత మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించడం జరిగింది. మాజీ మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు, నియోజకవర్గ పట్టణ మైనార్టీ నాయకుల అధ్యక్షతన డాక్టర్ అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమానికి వీచేసిన వారికి స్వీట్లు పంచిపెట్టడం జరిగింది. అనంతరం రైతు బజార్ ఎదుట ఉన్న కలాం విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అడ్డ రోడ్డు సెంటర్ వద్ద ఉన్న కలాం విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు. భారతదేశం గర్వించదగ్గ వ్యక్తులు కలాంది ప్రముఖ స్థానమని, అటువంటి వ్యక్తులు అరుదుగా జన్మిస్తారని, అంతటి మహోన్నత వ్యక్తిని రాష్ట్రపతిగా నాడు ఎంపిక చేసిన వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో క్రియాశీల పాత్ర పోషించారని నేతలు గుర్తు చేసుకున్నారు. పోఖరాన్ అణు పరీక్షలో వారు పోషించిన పాత్ర మరువలేనిదని, విద్య పట్ల, విద్యా విధానం పట్ల, విద్యార్థుల పట్ల వారు ఎంతో ఆసక్తి చూపేవారని, చనిపోయే చివరి క్షణం వరకు తనకు తెలిసిన విషయాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని, వారు ఎంతో శ్రమ కోర్చి దేశం అంతటా పర్యటించేవారని, ఎక్కడో రామేశ్వరంలో చిన్న కుటుంబంలో జన్మించి యావత్ ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అని, వారి ఆశయాలకు ప్రతి భారతీయుడు పునరంకితం కావాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమల రవిలు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం గారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. చిలకలూరుపేటలో స్వచ్ఛంద సేవ సంస్థ స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఓంకార నదికి ఉత్తర దిశన ఉన్న హరిహర క్షేత్రంలో నాగలింగ పుష్పం, మోదిగ సింధూరం మొక్కలతో పాటుగా పలు రకాల పూల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు వలివేటి వెంకట సత్యనారాయణ మాట్లాడారు. ప్రతి ఒక్కరు వారి వారి పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వలివేటి వెంకట సత్యనారాయణ, కాపు వెంకట్రావు, కనమర్లపూడి రామబ్రహ్మం మరియు ఆలయ అర్చకులు దివి రఘునాథ బాబు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన రావు రవితేజ మెటలర్జీ మరియు మెటీరియల్ సైన్స్ ఎంటెక్ ఐఐటి వారణాసి మొదటి స్థానంలో నిలిచారు. బుధవారం ఉదయం 10 గంటలకు వారణాసి ఐఐటి క్యాంపస్ లో ఏర్పాటు చేసిన కాన్వకేషన్ లో ఇస్రో చైర్మన్ వి నారాయణ చేతుల మీదుగా బంగారు పథకం, ప్రశంసా పత్రం అందుకున్నారు. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుంకత మంజుదార్ విద్యార్థులను వీడియో కాల్ ద్వారా అభినందించారు. బిహెచ్యు నుండి విశ్వవిద్యాలయం కులపతి అమిత్ షా పాత్ర, విభాగాధిపతులు, తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు రావు సుబ్రహ్మణ్యం, రామతులసి అభినందన తెలిపారు.
Shri Ravu Raghu Teja. He is awarded IIT Vichu Varanasi Medal for standing first at the MTech in Metallurgical Engineering examination. చిలకలూరుపేట స్థానిక రైతు బజార్ వద్ద కరెంటు సరఫరా అయ్యే విద్యుత్ మెయిన్ వైర్ తెగిపడిపోయింది. అకస్మాత్తుగా విద్యుత్ వైర్ తెగిపడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తెగిన విద్యుత్ వైర్ కు కరెంటు పాస్ అవుతున్నట్లు స్థానికులు తెలిపారు. విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని, విద్యుత్ వైర్ తెగి 30 నిమిషాలవుతున్నా ఇంతవరకు విద్యుత్ అధికారులు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాలల్ని, గిరిజన వసతి గృహాల్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సందర్శించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య రాష్ట్ర సహాయక కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. గురువారం ఆయన స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రధానంగా మరుగుదొడ్ల వల్ల రోగాలు వ్యాపిస్తున్నాయని చెప్పడం జరిగింది. గత అసెంబ్లీ సాక్షిగా చిలకలూరుపేటలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులకు వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినా ఎందుకు చేయడం లేదని పలు ప్రశ్నలు సంధించారు. గిరిజన పాఠశాల భవనానికి నిధులు ఎందుకు కేటాయించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. విద్యార్థుల మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించలేకపోయారని దుయ్యబట్టారు. పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన గురుకుల పాఠశాలలను, వసతి గృహాలను సందర్శించి విద్యార్థులకు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గిరిజన బాలికలను పరామర్శించడానికి వెళ్ళినటువంటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు ఒక విషయం చెప్పడం జరిగింది. ప్రధానంగా మురుగుదొడ్ల వలన వ్యాధులు వస్తున్నాయని చెప్పడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, అసెంబ్లీ సాక్షిగా మా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు చిలకలూరిపేటలో ఉన్నటువంటి గిరిజన బాలుర వసతి గృహాన్ని నిర్మించండి, ఒక ప్రత్యేకమైనటువంటి పాఠశాల కేటాయించమని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావిస్తే ఎందుకు మీరు చేయలేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు గిరిజన బాలుర వసతి గృహం కానివ్వండి, గిరిజన పాఠశాల కానివ్వండి అస్తవ్యస్తంగా ఉన్నాయి. కనీసం మృదుటి పరిస్థితి కూడా చాలా గమ్యగోచరంగా ఉన్నాయి. ఎందుకు మీరు చేయించలేకపోతున్నారని చెప్పేసి మేము ఈరోజు గుమ్మడి సంధ్యారాణిని గిరిజన సమైక్య ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని గిరిజన గురుకుల పాఠశాలలో వసతి గృహాలు లేక, అలాగే వాళ్ళకి ప్రధానంగా ఏఎన్ఎంలని నియమించకపోగా, మౌలిక వసతులు కల్పించకపోగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన గురుకుల పాఠశాలలు కానివ్వండి, గిరిజన వసతి గృహాలు కానివ్వండి అన్ని తక్షణమే సందర్శించి తగిన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా కనుక మీరు చేయలేకపోతే తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఆయా కార్యాచరణ మీరు చేపట్టకపోతే రానున్నటువంటి రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు కోట ప్రాంతాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గురువారం సందర్శించారు. ఘాట్ రోడ్డుతో పాటు కొండపై ఉన్న చెరువుల్ని పరిశీలించారు. వీధులు చెరువుల్లో బోటింగ్ నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. కొండవీడు ప్రాంతం ఎంత చారిత్రకమైందని, దాన్ని పర్యాటకంగా ఎలా అభివృద్ధి చేయాలో ఒక ఆలోచన వచ్చేందుకు తాను వివిధ శాఖల అధికారులతో కలిసి సందర్శించినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా అలంపురం గ్రామంలో వెలిసి ఉన్న శక్తిపీఠం జోగులాంబ అమ్మవారిని, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామివారిని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మరియు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు అందించారు. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు ఆశ్వీజ మాసం ఆఖరి గురువారం సందర్భంగా శ్రీ దత్తసాయికి ప్రత్యేక అభిషేకార్చన, అష్టోత్తర శతనామ పూజ కార్యక్రమాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దత్తసాయిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో ఈ రోజు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడారు. దత్తసాయి సన్నిధిలో జరిగే అన్న సంతర్పణ కార్యక్రమానికి తమ వద్ద
వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అక్టోబర్ 22వ తేదీ వచ్చే బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభమని గోత్రనామాలతో పూజ చేసుకునే వాళ్ళు దత్త సాయి సన్నిధి సంప్రదించాలని, ఒక బియ్యం బస్తా గాని వాటి ఖరీదు గాని అన్నదానానికి సమర్పించిన దాతల పేరు మీద 30 రోజులు గోత్రనామాలతో 108 శివలింగాలకు అభిషేకం నిర్వహించి కార్తీక మాస చివరిలో వనభోజన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సద్గురు సన్నిధిలో జరిగే అభిషేక పూజ మరింత శక్తివంతంగా ఉండి భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవేశ ప్రముఖులు హనుమంతరావు తదితరులు ఉన్నారు. సాయిరామ్ చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు ఆశ్వీజ మాసం ఆఖరి గురువారం పురస్కరించుకొని బాబాకి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి. అనంతరం భక్తుల సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరిగింది. అలాగనే మరి దాతలందరికీ కూడా మరొక ముఖ్య విజ్ఞప్తి, రేపు 22వ తారీఖు నుంచి బుధవారం నుంచి కార్తీక మాసం మరి ప్రారంభం చేస్తున్నారు. ఈ కార్తీక మాసం సందర్భంగా దత్తసాయి సన్నిధిలో ప్రతిరోజు కూడా 108 శివలింగాలకు భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ గోత్రనామాలతో పూజ చేయించుకోవాల్సిందిగా దత్తసాయి సన్నిధి కోరుతున్నాం. అలాగనే ఒక బస్తా బియ్యం కానీ వాటి ఖరీదు కానీ ఇచ్చిన వారికి ఈ 30 రోజులు 108 శివలింగాలకు అభిషేక పూజతో పాటు ప్రత్యేకంగా వారి పేరు మీద ఒక గురువారం నాడు 10 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంది. కావున ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక్క శివలింగం చేస్తేనే అద్భుతమైన ఫలితం వస్తుంది. అలాంటిది 108 శివలింగాలకు మరి అభిషేకం మీ గోత్రనామాలతో చేయటం వల్ల శివానుగ్రహం కలిగి సకల సంపదలు కూడా చేకూరుతాయి. అటువంటిది మరి దత్తసాయి సన్నిధిలో ఏ సంకల్పంతో అయితే మీరు గోత్రనామాలకు మరి చేపించుకుంటారో, అలాగనే అన్నదానానికి ఇస్తారో, వారి సంకల్పాలన్నీ కూడా సద్గురు సాయినాథుని సాయీశ్వరుని యొక్క అనుగ్రహంతో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. కార్తీక మాసంలో ఏ ఒక్కరికి అన్నదానం చేసినా కూడా అది అనంతమైన అమిత ఫలాలు ఇస్తుందని చెప్పేసి శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. అటువంటి వేదపరమైన అన్నదాన కార్యక్రమానికి మనలో ఉండే జీవాత్మను సంతృప్తిపరచుకోవడానికి మరి ఇటువంటి అన్న సంతర్పణ కార్యక్రమానికి ఎవరైతే చేస్తారో వారు నిజంగా కార్తీక మాసంలో చేసే వాళ్ళందరూ కూడా ధన్యులు. అందులో ముఖ్యంగా సద్గురు సన్నిధిలో చేసే వాళ్ళకి మరింత బలం చేకూరుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. SS న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం.